బేహద్దు పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా ఆత్మ స్వప్న శరీరంలో యాత్ర చేస్తుందా ఏమిటి, దీని గురించి ఉపనిషత్తుల యొక్క దృష్టితోటి వేదాల్లోనూ గీతలోనూ ఏం చెప్పారు అంటే ఇక్కడ స్వప్న శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తూ ఉంటాయి అనే టాపిక్ తీసుకొని అనంతభాయ్ గారు మనకు చెప్తూ ఉన్నారు. దీని యొక్క తెలుగు అనువాదం మనము ఇప్పుడు విందాము. మీరందరూ కూడా బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ స్వప్న శరీరం గురించి, డ్రీమ్ బాడీ, స్వప్న శరీరం అని దీన్ని అంటూ ఉంటారు. అయితే దీన్ని మరి మనము ప్రారంభంలో చాలా చక్కగా భారతీయ దర్శనం, ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ స్వప్న శరీరము, డ్రీమ్ బాడీ యొక్క ఉల్లేఖన, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఎలా పనిచేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరము అంటే 3 తత్వాల యొక్క శరీరము. అది మరి మనకు మనోమయ శరీరము తర్వాత వచ్చేది అని 3 స్తరాల్లో ఇది ఉంటుంది. సూక్ష్మ శరీరం దీని యొక్క రూపంలో ఇది ఒక స్థితి. దీనిలో ఆత్మ తన భౌతిక శరీరం నుండి వేరైపోయి స్వప్నం యొక్క మాధ్యమంతో అనుభవం చేసుకుంటూ ఉంటుంది. మరలా నేను ఈ యొక్క విషయం రిపీట్ చేస్తాను చూడండి. స్వప్న స్టేజిలో ఆత్మ తన భౌతిక శరీరం నుండి వేరైపోయి స్వప్నం యొక్క మాధ్యమం, స్వప్నంతో అనుభూతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఏదైతే మనోమయ కోశంలో అనగా డ్రీమ్ బాడీ అనేదైతే మనం అంటూ ఉన్నామో దాన్ని మనం చూసినట్లయితే ఆత్మ కనపడటం లేదు కదా దీంట్లో అనొచ్చు. ఇక్కడ భలే మనం చెప్తుంది భౌతిక శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది అంటే ఏదైతే మన యొక్క చైతన్యం యొక్క స్టేజి ఉన్నదో అది మారుతూ ఉంటుంది. ఎప్పటికీ మరి అన్నమయ కోశంలో ఎవరైతే ఉంటుందో అది అన్నమయ కోశము అంటే సూక్ష్మ శరీరం. మనోమయ కోశంలో ఏదైతే ఉంటుందో మరి సూక్ష్మ శరీరాన్ని ప్రాణమయ కోశంలో కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఏ విధంగా మనం ధ్యానం యొక్క స్విచ్ ఓవర్ అవుతూ ఉంటామో అది చైతన్య స్థితిని మారుతూ ఉంటుందన్నమాట. స్వప్న శరీరము ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. స్వప్న శరీరం భౌతిక శరీరం నుండి వేరవుతుంది, కానీ ఆత్మతో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. దీని సిల్వర్ కార్డ్ అని. సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కనెక్షన్ ఉంటుంది అని అంటారు. అస్తిత్వము ఉంటుంది. ఇప్పుడు ఒబాయిస్లీ మనం ఓరల్గా సూక్ష్మ శరీరము పార్ట్ అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే వ్యక్తి చాలా డీప్ స్లీప్లోకి లేక స్వప్న అవస్థలోకి వెళ్తూ ఉంటారో ఆ శరీరము యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత స్వప్నాలు అనేవి రావు. దీన్నే సుషుప్తి స్టేజీ అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడైతే గాఢ నిద్ర కంటే ముందే ఈ స్టేజీ ఉంటుందో దానితో స్వప్న స్టేజీ అంటే నిద్ర కాస్త పడుతుంది, కాస్త నిద్ర పట్టదు, మెలకువగా ఉంటుంది, కలలు ఉంటూ ఉంటారన్నమాట. అందుకని కచ్చి నిద్ర అంటారు, సగం నిద్ర అంటారు. దీనిలో స్వప్న శరీరం ఏదైతే ఉందో అది పార్ట్ నడుస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క మహత్వపూర్ణటువంటి లెక్క. దీనిలో మనసు, బుద్ధి మరియు చైతన్యము సమావేశమై ఉంటుంది. ఇక్కడ మనము స్వప్నం అని ఏదైతే చెప్తూ ఉన్నామో మనసు, బుద్ధి మరియు చైతన్యం యొక్క ఎనర్జీని యూజ్ చేస్తున్నట్లు ఏదైతే మనం అంటాము కదా, మనము మన యొక్క ఫ్రీ విల్ తోటి ఈరోజు నా ఇష్టపూర్వకంగా నేను ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ స్వప్నంలో కూడా అదే జరుగుతుంది.
మీ యొక్క కోరికకు విరుద్ధంగా కూడా కొన్ని రావచ్చు. అంటే ఏదైతే మీరు చూడలేదో, వినలేదో, తెలుసుకోలేదో అవన్నీ కూడా మీకు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. దాని యొక్క ప్రాలబ్ధం లెక్క కూడా ఉంటూ ఉంటుంది. కర్మ కర్మ ఫలం యొక్క లెక్క కూడా ఉంటుంది. ప్రేరణ స్రోతుగా ఉంటూ ఉంటుంది. ప్రేరణ కూడా లభిస్తూ ఉంటుంది. దేవ దేవ ప్రేరణ లభిస్తుంది. భూత ప్రేతాలు కూడా ప్రేరణ ఇందిట్లో కూడా లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇమ్యులిషన్ అంటే బయట సూక్ష్మ శరీరం ఎప్పుడైతే బయట నుంచి మనకు అన్ని స్మృతులు వస్తూ ఉన్నాయి అంటే ఎటువంటిది అయినా కూడా స్వప్నం యొక్క లెక్కతోటి వస్తూ ఉంటుంది. విశేషించి కొంచెం మనం తెలుసుకోవాలి. భౌతిక శరీరానికి అతీతంగా స్వప్న శరీరం భౌతిక ప్రపంచం యొక్క నియమాలతోటి బందీకృతం అనేది కాదు. సత్యం ఏమిటి అంటే స్వప్న శరీరము ఎక్కువగా ప్రజలు తెలుసుకోకుండానే భౌతికంగా ఉండలేరు. లౌకికము కాదు ఇది. స్వప్నము అంటే లౌకికం కాదు. సూక్ష్మ శరీరము అంటే లౌకికం కాదది. మూడు తత్వాలు. లౌకికం అంటే పంచతత్వాలు స్థూల శరీరంలో స్థూల ప్రపంచంలో ఉండేది. మరి స్వప్న స్టేజ్లో మనం చూస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. కానీ మనం శరీరంతో కాదు. అంటే అది అలౌకికమైనటువంటి యాత్ర. ప్రపంచంలో ఏదైతే మనం అది ఆ యొక్క ప్రపంచంలో అలౌకిక ప్రపంచంలో ఏదైతే మనం చూస్తూ ఉంటామో స్వప్నంలో సగం వ్యక్తి అంటే అదే స్వప్నాన్ని చూస్తూ ఉంటాము. కళ్ళ నుండి చూడం. మన స్థూలమైన కళ్ళతోటి చూడం. స్వప్నం కళ్ళతోటి సగం స్వప్నంతో మనం చూస్తూ ఉంటాం. అది ఏదైతే మన లోపల రికార్డింగ్ అయి ఉన్నదో దాన్ని గమనిస్తూ ఉంటాం. భౌతికంగా కాదు, ఇది కాల్పనికంగా ఉంటూ ఉంది. ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ యొక్క కల్పన మరియు భావన నుండి సంచలితం అవుతూ ఉంటాం. మీరు ఏదైతే స్వప్నంలో పూర్తిగా ఏ వస్తువు అయితే ఉంటుందో దాంతో మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ యొక్క ఆలోచన అంటే ఇక్కడే స్థూల ప్రపంచంలో మీరు కోరిక కానీ ఒక ఆలోచన కానీ మీకు మింగుడు పట్టల్లా జీర్ణం కావటం లేదు. అది ఆ ఆలోచన స్వప్నమయ్యి అది అయినట్టుగా మీకు కనపడుతూ ఉంటుంది. అనగా సూక్ష్మ శరీరంలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సూక్ష్మ శరీరము స్వప్న శరీరం యొక్క మాధ్యమంతో ఆత్మ అనుభవం అనేది చేసుకుంటూ ఉంటుంది. భౌతిక శరీరంతో సంభవం ఇది కాదు, పూర్తిగా కాదు. కానీ ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీరు స్వప్నంలో ఎగురుతూ ఉన్నట్టు పరిగెడుతూ ఉన్నట్టు ఉంటుంది. మరి స్థూల శరీరంతో మీరు ఎగరలేరు కదా. ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి యాత్ర చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది టైం ట్రావెలింగ్ కూడా ఈ స్వప్న స్టేజ్లో చేస్తూ ఉంటారు. ఇక మనం స్వప్నంలో చాలామంది పశువుల్ని, పక్షుల్ని, రెక్కల్ని చూస్తూ ఉంటారు. ఆ రూపంలో వాళ్ళని వాళ్ళు కూడా చూసుకోవచ్చు. పక్షిలాగా అయ్యానను, జంతువులాగా అయ్యాను. చాలాసార్లు మీకు 84,00,000 యోనులు ఏదైతే జన్మ తీసుకున్నారో ఆ రూపంలో కూడా మీకు కనిపిస్తుండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ యొక్క కారణ శరీరంలో మీ మైండ్లో రికార్డింగు అయి ఉన్నాయి. ఆ డేటా మొత్తం కూడా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మనసు మరియు చిత్తము యొక్క ప్రభావం స్వప్నంలో వ్యక్తిగతంగా మీరు చూస్తూ ఉంటారు, అనుభవాన్ని పొందుతూ ఉంటారు. దాన్ని అవచేతనమైనటువంటి మనసులో అవన్నీ కూడా రికార్డింగ్ అయి ఉంటాయి. ఈ విషయం పూర్తిగా సత్యం. మనము ఏదైతే అవచైతన్యమైన మనసులో స్టోర్ చేసుకుంటూ ఉంటామో అదే స్వప్నంలోకి వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఏదైతే మనకు చెప్తూ ఉంటారో అవన్నీ కూడా దానిలో మనం చూస్తూ ఉంటాం స్వప్నంలో. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను,
డెఫినెట్లీ స్వప్నం అయి అది వస్తూ ఉంటుంది. నా స్వ అనుభవము అని అనంతబాయి గారు అంటూ ఉన్నారు. అంటే ఏదో కొత్త వస్తువు వస్తుందని కాదు. ఏదైతే మనము చూస్తూ వింటూ ఉంటామో అవే భావంలో ప్రకటితం అవుతూ స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు ఈ విషయాన్ని వీడియోలో కూడా చెప్పాను. మనసు మరియు చిత్తం యొక్క ప్రభావము మనకు ఉంటుంది స్వప్న శరీరం పైన. ధ్యానము మరియు సాధనను ఉపయోగించి యోగము మరియు ధ్యానం యొక్క మాధ్యమంతో వ్యక్తి తన యొక్క స్వప్న శరీరంను నియంత్రించుకోవచ్చు అని. అంటే ఆత్మ ఉన్నతమైన స్టేజ్కి చేరుకోగలిగితే చాలామంది తమ యొక్క స్వప్నంలో దుఃఖిగా అయిపోతూ ఉంటారు. స్వప్నం వెనకాల ఈ విధంగా కూడా ఉంటూ ఉంటుంది. చాలామంది జంతువుల యొక్క వెనకాల పడుతున్నట్టు ఉంటుంది. వాళ్ళు మా మా వెనకాల పులి వెనకబడుతుంది, పాము వెంటబడుతుంది. దానితోటి మృత్యు భయంతో వాళ్ళు భయంకరమైన స్వప్నాన్ని చూస్తూ ఉంటారు. ఇది ఒక కామన్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఏ మందు అనేది ఉండదు. కానీ ధ్యానము మరియు యోగంతో మీకు ఈ యొక్క మాధ్యమంతో వ్యక్తి తన యొక్క స్వప్న శరీరంను నియంత్రించుకోవచ్చు. ఆత్మ ఉన్నతమైన స్థరం వరకు చేరుకోవచ్చు. ధ్యానము మరియు సాధనతోటి ఏం జరుగుతుంది? మీ యొక్క చెడు ఆలోచన అన్నీ కూడా ఖతమైపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో మీ మెమరీలో ఏదైతే అవన్నీ కూడా స్మృతుల రూపంలో స్వప్నం రూపంలో వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క స్మృతియే ధ్యానము మరియు సాధనలో యోగంతో వాటిని ఖతం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ లోపల ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉన్నాయి అనుకుంటారో దానికి మందనేది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనము 8 గంటలు పని చేస్తూ ఉంటాము. ఇది పద్ధతి కాదు అనుకుంటాం. ఏం చేయాలి? నెమ్మది నెమ్మదిగా స్వప్నంలో దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఈ రోజు నుండి అంటే నేను చాలా సంవత్సరాల పూర్వం 10 సంవత్సరాల ముందు నా స్వప్నంలో పాములు వస్తూ ఉండేవి. పామును చంపినట్టుగా కూడా వస్తూ ఉండేది. అంటే బాపూజీ ఆశ్రమంలో 10-15 సంవత్సరాల క్రితం ఇది బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా పాములు తిరుగుతూ ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఇంత డెవలప్ లేదు. చైన్పూర్లో ఊరికి చివరగా ఉండేది కనుక అంత అడవిలాగా ఉంది. అక్కడ పాములు తిరుగుతూ ఉండేవి. నేను పాముల్ని పట్టుకున్నట్టు ఆ పాముని చంపినట్టు స్వప్నం వస్తూ ఉండేది. అయితే పాము పారిపోతూ ఉండేది. ఈ విధంగా నేను ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాడిని. స్వప్నాలుగా వస్తూ ఉండేవి. చాలా విషయాలు కొన్ని మీకు చెప్పలేని కూడా ఉంటూ ఉంటాయి. సీరియస్లీ నేనేమీ తీసుకోలేదు. అది స్వప్నం. కళ్ళు తెరవగానే ఆ స్వప్నం కాస్త వెళ్ళిపోతుంది. మనం వీడియో ఏ విధంగా చూస్తూ ఉన్నామనుకోండి, ఒక రీలు వింటూ వింటూ మనము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము అనుకోండి. ఏదైతే మనం ఆ రీల్లో అంటే వీడియోలో చూస్తూ ఉంటామో ఆ సమయంలో విన్నామో అర్థం చేసుకున్నామో ఆ అస్తిత్వము అనేది ఉండదు. దీని యొక్క అర్థం అదేమీ లేదు అని. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు చూసుకోండి, కరెక్టే కదా. మీరు దాన్ని ఇగ్నోర్ చేయాలి, అంటే లెట్ గో చేసేయాలి, వదిలేసేయాలి. రియాలిటీగా దాని యొక్క మహత్యం అనేది ఉండదు. ఈరోజు నేను స్వప్నం గురించి చూస్తూ ఉన్నాను అంటే అది రియాలిటీ కాదు అని మీరు అనుకోవాలి. స్వప్నము మన యొక్క భయము కావచ్చు. భయం ఉన్న కారణం వల్ల దాని నుండి ముక్తి పొందటానికి మీరు ఏదైతే జీవితం ముక్తి అవుతూ ఉంటారో ఆ స్వప్నంలో ప్రపంచంలో బయటికి రాగలుగుతూ ఉంటాం. ఎంతవరకైతే మనము స్వప్నం నుండి మరి బయటపడాలి అనుకుంటే అది దాని నుండి ముక్తి కోరుకుంటూ ఉంటే మేల్కోవాల్సి వస్తుంది. మీకు కల్లో భయంకరమైన విషయాలు కనపడుతున్నాయి. ఆ భయం నుండి మీరు బయటపడాలంటే వెంటనే మీరు మేల్కోవాలి. అప్పుడు చూసిందంతా బయటికి బయటకు వచ్చేస్తారు. ఆ వ్యక్తి భయం నుండి బయటపడుతూ ఉంటాడు.
ఎందుకంటే ఈ భయము అనేది ఒక సిచ్యువేషన్ను హ్యాండ్లింగ్ చేయలేదన్నమాట. స్వప్నాన్ని తెంచేసుకోవటం, జాగృతం అవ్వటం, అప్పుడు మీకు తెలుస్తుంది ఇది యథార్థము కాదు అని. ఎప్పుడైతే మీరు మేల్కొంటారో అప్పుడు చాలామంది చెప్తారు, మమ్మో మేము భయంకరమైంది చూసాము మా స్వప్నంలో, కలలో అలా వచ్చింది, అన్నీ మర్చిపోయాము అని కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి తర్కం ఉంది, ఇది కూడా గ్రహించాలి. స్వప్నంకి పైన చాలా ఫిజికల్ రియల్ వరల్డ్ కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరం ద్వారా ప్రయాణం అవుతుంది. స్వప్న శరీరానికి దీనికి సంబంధం ఉంటుంది. మూడు రకాల శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం మూడు స్తరాల నుండి ఉంటుంది. ఫిజికల్ బాడీ ఒకటి, భౌతిక శరీరం మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, భోజనము, శ్వాస తీసుకుంటూ ఉంటాం, భోజనం తింటూ ఉంటాం, నీళ్లు తాగుతూ ఉంటాం. అయితే ఇంకోటి సూక్ష్మ శరీరం, దీన్ని సట్టల్ బాడీ అని అంటూ ఉంటారు. ఇది మనసు, బుద్ధి మరియు చిత్తంతో సంయుక్తమై ఉన్నది. ఈ స్వప్న శరీరము ఈ యొక్క లెక్కతోటి కరెక్ట్గా ఉంటుంది. స్వప్న శరీరము అంటే మనసు, బుద్ధి, చిత్తము ఉంటుంది అని. మనసు, బుద్ధి మరియు చిత్తము ఉన్నది కనుక అది సూక్ష్మ శరీరం. కారణ శరీరం దాన్ని క్యాజువల్ బాడీ అంటూ ఉంటారు. అది ఆత్మ అన్నిటికంటే కూడా డీప్గా శుద్ధ స్వరూపము. లాస్ట్ పూర్వ జన్మ యొక్క కర్మలు మరియు సంస్కారాలు ఇక్కడ రికార్డింగ్ అయి ఉంటాయి. స్వప్న శరీరము మరియు యోగ నిద్ర, యోగిక స్లీప్ అంటే యోగ నిద్ర అంటే యోగంలో నిద్రపోతూ ఉంటారు, నిద్రాయోగం అని అంటారు. ఎవరైతే ఈ అభ్యాసం చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి స్వప్న శరీరంను జాగృతి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ యొక్క మాధ్యమంతో స్వప్న శరీరం యొక్క అనుభవాన్ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు అన్నయ్య గారు. తర్వాత ఇంకా ఏమేమి చెప్పారో నెక్స్ట్ వీడియోలో ఇక సూక్ష్మ శరీరం అనేది చెప్పారు కదా, ఏ మాధ్యమంతో యోగ నిద్రతోటి కళల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని. మరి కారణ శరీరం ఏంటి, యోగ నిద్ర ఏంటి, దీని గురించి కొన్ని వివరాలు మరలా నెక్స్ట్ చెప్తున్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.